హాయ్ అండి, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. గౌతమ్ గంభీర్ ఇండియాకి హెడ్ కోచ్గా మారినప్పటి నుంచి ఇండియా అనేది టోటల్ టీము డే బై డే అసలు పెర్ఫార్మెన్స్లో పూర్తిగా తగ్గిపోతూ వచ్చి చివరికి సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా టీం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చి అసలు టీంలో ఏం జరుగుతుందో ఏంటో అసలు అంతుపట్టని పరిస్థితి వచ్చేసి ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు ఆడుతూ ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూ జూనియర్స్ దగ్గర నుంచి మేం క్యాప్టెన్ చేస్తామని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఎవరికి వాళ్ళే ఒక కెప్టెన్ లాగా ఫీల్ అయిపోతూ అసలు క్యాప్టెన్లని అసలు ఏమాత్రం లెక్క చేయని పరిస్థితులు కనబడుతూ టీం పరిస్థితి ఏంటి, టీం యొక్క అవసరాలు ఏంటి అనేది ఏ ఒక్క ప్లేయర్ కూడా పట్టించుకునే పరిస్థితులు వచ్చేసి అధ్వాన్నమైన పరిస్థితికి ఒక 4-5 నెలల్లోనే టీమిండియా రావడం వెనకాల అసలు గౌతమ్ గంభీర్ యొక్క పాత్ర చాలా ఉంది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట. అసలు అదేంటనేది చూద్దాం. ఈ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోలు, అలాగే పొలిటికల్, అలాగే ఆధ్యాత్మిక అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు, సినిమాలకు సంబంధించిన అంశాలు, ఇట్లాంటి అన్ని అంశాలు వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం కేవలం క్రికెట్ ప్రేమికుల కోసం క్రికెట్ వీడియోలు మాత్రమే వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు వీడియోలోకి వెళ్తే గౌతమ్ గంభీర్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడైతే ఇంకా రిటైర్ అయిపోయి ఇంకా నేను చెయ్యను అని మళ్ళీ అడిగారు, కంటిన్యూ చేయమని, రాహుల్ ద్రవిడ్ని హెడ్ కోచ్గా కంటిన్యూ చేయమని అడిగినా కూడా ఇంకా నేను చెయ్యను, ఇంకెంతకన్నా చేయడం బాగుండదు, నేను చెయ్యను అని చెప్పి తనంతటి తను బయటికి వెళ్ళిపోయాడు రాహుల్ ద్రవిడ్. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు నెక్స్ట్ హెడ్ కోచ్గా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు 2 ఆప్షన్లు ప్రధానంగా బీసీఐ ముందుకు వచ్చినాయి. ఒకటి వివిఎస్ లక్ష్మణ్, 2 గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ అక్కడ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కి అతను ప్రాతినిధ్యం వహించి అక్కడ కోచ్గా ఉండి అక్కడ మంచి రిజల్ట్ చూపిస్తున్నాడు అన్న ఉద్దేశంతో గంభీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి గంభీర్ని హెడ్ కోచ్గా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడే బీసీసీఐ పప్పులో కాలేసిందా అన్నది తర్వాత అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ వాళ్ళ మాట వినే రకం కాదు. తను ఏది అనుకుంటే అది జరగాలంటాడు, తను ఏది చేయదలుచుకుంటే అది చేస్తాడు. సీనియర్ ప్లేయర్స్, జూనియర్ ప్లేయర్స్ ఇలాంటివన్నీ ఏం ఉండవు. తను చెప్పినట్టు వినాలి, తన చెప్పు చేతల్లో ఉండాలంటాడు. లేదా ఆట తీరు కూడా తను ఏదనుకున్నాడో అలాగే ఉండాలంటాడు. ఇది కొంతవరకు T20ల వరకు ఫార్మేట్ వరకు అయితే పనికి వస్తుంది. ఎందుకంటే దూకుడుగా ఆడే పద్ధతి ఏదైతే ఉందో అది T20ల వరకు అయితే పనికి వస్తుంది, రిజల్ట్ కూడా చూపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం అదే పద్ధతిని టెస్ట్ క్రికెట్లో కూడా చూపించాలనుకుని ఏదో ఇంగ్లాండ్ వాళ్ళు ఏదో బజ్బాల్ క్రికెట్ అని మాట్లాడినట్టు అట్లా ఒకప్పుడు రోహిత్ శర్మ అన్నాడు, మాకు ఉండేవాడు ఒక ప్లేయరు, అంటే అప్పుడు పంత్ బ్రేక్లో ఉన్నప్పుడు కాలు విరిగి టీంలో లేని పరిస్థితుల్లో అప్పుడు బజ్బాల్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు ఉండేవాడు పంత్ అని ఒక ప్లేయర్, మీ అందరికన్నా ముందే బజ్బాల్ ఆడటం ఎప్పుడో మొదలుపెట్టాడని. అదే తరహా ఆటని ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆడాలన్నట్లాగా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత పరిస్థితులు అలా మారిపోయినాయి. 1-2 సందర్భాల్లో గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, మేము రోజుకి 400 పరుగులు చేయగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉన్నప్పుడు మేము ఎందుకు వెనక్కి తగ్గాలి, రోజు 40 మంది వికెట్లు, 4 వికెట్ మొత్తం వికెట్లన్నీ కూడా ఒక రోజులో తీయగలుగుతాం, అలాగే 400 పరుగులు ఒక రోజులో చేస్తామని మాట్లాడాడు. తీరా చూస్తే ఆ తర్వాత అతను అన్న దగ్గర నుంచి కూడా వరుసగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. టీం నిర్ణయాలు కూడా సరిగా లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత అసలు గౌతమ్ గంభీర్ చెప్పేది ఒకటి, వాస్తవంగా జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే ప్లేయర్లు దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోయారా, లేదంటే ఇక ప్రతి బాల్ కొట్టడమే కార్యక్రమంగా పెట్టుకుని అలా ఆ పద్ధతికి అలవాటు పడిన రోహిత్ శర్మ చివరికి ఏమైపోయింది, రోహిత్ శర్మ పరిస్థితికి క్యాప్టెన్గా ఉండి కూడా టీంలోంచి పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి, అసలు రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పి అందరూ బలవంతం చేసే పరిస్థితి. సరే ప్రస్తుతానికి రిటైర్ అయ్యాడో అవలేదో తెలియని అయోమయ అవస్థలో ప్రస్తుతానికి రోహిత్ కెరీర్ అలా మారడానికి కారణం ఎవరయ్యా అంటే గంభీర్ యొక్క
ఆ రోజుకి 400 పరుగులు కొట్టాలన్న విధానం ఏదైతే ఉందో అదే. అలా ఆడుతూ ఆడుతూ ప్రతిసారి ఫెయిల్, ఓపెనర్గా రావడం, ఊపేయడం, అవుట్ అవడం, ఊపేయడం, అవుట్ అవడం, ఇలాగే అయిపోయింది. ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడో అక్కడి నుంచి ప్రెజర్ మిగతా వాళ్ళ మీద పడిపోయి 1 by 1 అలా అవుట్ అవడం. యశస్వి జైస్వాల్ కూడా కొంత ఆ మేరకు ఆడదామని ప్రయత్నించి 2-3 సందర్భాల్లో విఫలమయ్యాడు. రావడమే కొట్టేయాలి, మొదటి 20-30 పరుగులు ఫాస్ట్గా కొట్టాలన్న తాపత్రయంలో 2-3 సార్లు యశస్వి జైస్వాల్ కూడా ఆడటం జరిగింది. అలా కాకుండా సెటిల్డ్గా ఆడి నెమ్మదిగా ఆడినప్పుడల్లా మంచి స్కోర్లు సాధించాడు యశస్వి జైస్వాల్. అలా కాకుండా ఫస్ట్ రావడం ఒక 20-30 పరుగులు ఫాస్ట్గా కొట్టాలన్న తాపత్రయం చూపించిన ప్రతిసారి, అంటే ఫస్ట్ ఓవర్లోనే ఒక 4, 2 4, 3 4 అలా కొట్టిన ప్రతి సందర్భంలోనూ తొందరగా అవుట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి యశస్వి జైస్వాల్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అయితే అసలు ఇంకా మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ప్రెజర్ పడిపోయి వరుస పెట్టి వికెట్లు ఇచ్చేసుకోవడం. ఇంకా పంత్ లాంటి వాళ్ళకి చెప్పక్కల్లా, మామూలుగానే వాళ్ళు బజ్బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఇంకా మీ ఇష్టం వచ్చిన కొట్టండి అంటే అసలు ఎడాపెడా ఊపేయడమే బ్యాట్ని. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతున్నారు, కొన్ని సందర్భాల్లోనే టీం అవసరంలో ఉన్న టైంలో కూడా తొందరగా అవుట్ అయిపోయి ఇంకా టీం మీద ప్రెజర్ పెంచుతున్నారు. సో ఇట్లాంటి ఈ మొత్తం వాతావరణం అంతా టోటల్ డిస్టర్బ్ అవడానికి కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనేది. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ కూడా పోనీ ఎలా ఉందో చూద్దాం. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతని ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే, లాస్ట్ బైలాటరల్ ODI సిరీస్ వర్సెస్ శ్రీలంక ఆఫ్టర్ 27 years, 27 ఏళ్ల తర్వాత శ్రీలంక మీద ద్వైపాక్షికంగా ఆడిన ఒక సిరీస్ను కోల్పోవడం అనేది 27 సంవత్సరాల తర్వాత జరిగింది. అది గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత జరిగింది. తర్వాత లాస్ట్ టెస్ట్ మ్యాచ్ వర్సెస్ న్యూజిలాండ్ అట్ హోమ్ ఆఫ్టర్ 36 years, 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో మనం ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఓడిపోవడం అనేది 36 ఏళ్ల తర్వాత జరిగింది. అది కూడా హెడ్ కోచ్గా గంభీర్ వచ్చిన తర్వాత జరిగింది. అది కూడా ఇండియాలో. న్యూజిలాండ్ వెళ్ళి మనం ఓడిపోవడం కాదు, ఇండియాకి న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి మనం ఓడిపోవడం అనేది 36 ఏళ్ల తర్వాత మొన్న జరిగింది. తర్వాత గాట్ ఏ వైట్ వాష్డ్ 3-0 ఇన్ ఏ హోమ్ టెస్ట్ సిరీస్ ఫర్ ది ఫస్ట్ టైం. మనం చూసాం న్యూజిలాండ్తోనే వైట్ వాష్ అవడం అనేది. హోమ్లో అంటే భారతదేశంలో మనం టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడుతూ మనం ఓడిపోవడం అనేది, అది కూడా వైట్ వాష్ 3-0తో వైట్ వాష్ అయి ఓడిపోవడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది కూడా గంభీర్ వచ్చిన తర్వాత హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత జరిగింది. లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్ ఆఫ్టర్ 10 years, బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్ అంటే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఓడిపోయాం, ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. ఇలా జరిగి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత చెత్త రికార్డు మళ్ళీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత జరిగింది. లాస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఫ్టర్ 10 years, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా 10 సంవత్సరాల తర్వాత మనం ఓడిపోయాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడినప్పుడల్లా మనమే గెలుస్తూ వచ్చాం. ఆఖరికి మెయిన్ క్యాప్టెన్ లేని సందర్భంలో కూడా తాత్కాలిక క్యాప్టెన్ ఆధ్వర్యంలో కూడా మనం గెలిచి చూపించిన సందర్భాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ లేని సందర్భంలో అజింక్య రహానే క్యాప్టెన్గా ఉండి మనం గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మనం ఓడిపోవడం జరిగింది. ఇండియా లాస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ఏ టెస్ట్ సిరీస్. అంటే 3 మ్యాచ్లు ఒకే సిరీస్లో లాస్ అవ్వడం అనేది కూడా మళ్ళీ ఆస్ట్రేలియా మీద ఇదే ఫస్ట్ టైం అంట. ఆఫ్టర్ 12 years తర్వాత జరిగింది ఇది. వరుస పెట్టి 3 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవడం అనేది ఒక సిరీస్లో 12 సంవత్సరాలు జరిగింది. అండ్ ఫెయిల్ టు క్వాలిఫై ఫర్ WTC ఫైనల్ ఫర్ ది ఫస్ట్ టైం. WTC ఫైనల్, దాని ఫైనల్కి వెళ్ళడంలో కూడా మనం ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం. ఇవన్నీ కూడా గౌతమ్ గంభీర్ రికార్డులు. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ సాధించిన చెత్త రికార్డులు. సో ఇంత చెత్త రికార్డులు సాధించిన గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది BCCI నిర్ణయం తీసుకోవాలి. రోహిత్ శర్మ సంగతి ఏంటి, విరాట్ కోహ్లీ సంగతి ఏంటి? ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ సంగతి, విరాట్ కోహ్లీ సంగతి కన్నా ముందు గంభీర్ సంగతి ఏంటనేది ఫస్ట్ BCCI తేల్చాలి. ఎందుకంటే మొన్న
మనం అశ్విన్ని కోల్పోవడం, అశ్విన్ మధ్యలో హర్ట్ అయిపోయి రిటైర్ అయిపోవడం, అంటే మానసికంగా చాలా బాధపడి సడన్గా ఒక సిరీస్ మధ్యలో రిటైర్ అయిపోవడం అనేది మళ్ళీ ఎప్పుడో ధోని తర్వాత మళ్ళీ జరిగింది. అది కూడా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఉండగా జరిగింది. అట్లాంటివి అశ్విన్ లాంటి వాళ్ళని బలవంతాన బయటికి వెళ్ళే లాంటి పరిస్థితి సృష్టించిన చరిత్ర కూడా గంభీర్కే వచ్చింది. సో ఇట్లాంటప్పుడు అసలు సరే అశ్విన్ ఎలాగా మనం కోల్పోయాం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ రిటైర్మెంట్ అనేది ఏంటి అనేది ముందు బీసీఐ ఆలోచించే ముందు గౌతమ్ గంభీర్ సంగతి తేల్చాల్సిన పరిస్థితి ఇప్పుడు బీసీఐకి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి గౌతమ్ గంభీర్ మీద అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్, క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.